హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజు మనం మేథీ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ బాయిల్డ్ బీన్స్. సో నేను ముందుగా బీన్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. బ్రాడ్ బీన్ అండ్ బాగా కడిగిన మెంతి కూర, ఆనియన్స్ తరిగినవి, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, పోపు దినుసులు, ధనియాల పొడి, కారం, చిటికెడు పసుపు, కుకింగ్ ఆయిల్ అండ్ సాల్ట్. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులు, అవి కొంచెం వేగాక, కొంచెం ఆ చిటపట సౌండ్ వచ్చి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ అన్నీ ఒకేసారి వేసుకుందాం. అన్నిటినీ బాగా ఆయిల్తో మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. సో ఇలా బాగా మిక్స్ చేశాక ఆ పోపు దినుసులు, ఆనియన్స్, గార్లిక్, గ్రీన్ చిల్లీ అన్నీ బాగా మిక్స్ అయ్యాక కాసేపు మూత పెట్టుకొని కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయింది. సో ఇప్పుడు మనం మేథీ కూర వేస్తున్నాం. ఎందుకంటే మనకు మేథీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితే దాంట్లో ఉన్న చేదు అనేది మనకి వెళ్ళిపోతుంది. సో చేదు తగ్గడానికి కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో ఆనియన్స్, మేథీ రెండు మిక్స్ చేసుకొని ఇప్పుడు బాగా దాన్ని వేగనిద్దాం. ఆనియన్లో కొందరు సాల్ట్ వేస్తారండి త్వరగా వేగడానికి, బట్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను. ఎందుకంటే లేడీస్కి ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. సో ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది. చూడండి, ఇలా మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టుకున్నాను. తర్వాత ఇలా బాగా సాఫ్ట్ అయిపోయింది. మేథీ కూర, ఆనియన్ బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న స్పైసెస్ అన్నీ దీంట్లో వేసుకొని మిక్స్ చేద్దాం. పసుపు, ధనియాల పొడి, కారం 3 వేసి బాగా కలయపెడదాం. సో స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ని దాంట్లో వేసేసాం. సో స్పైసెస్తో ఇప్పుడు బీన్స్ బాగా మిక్స్ చేసి, అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. సో స్పైసెస్, సాల్ట్, మెంతి కూర, బీన్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. సో అలా బాగా మిక్స్ చేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిస్తే స్పైసెస్ అన్నిటికీ బాగా సమానంగా పడుతుంది. చూడండి, అన్నీ కలిసి బాగా ఉడుకుతుంది. సో ఆల్మోస్ట్ డన్. ఐ థింక్ వీఆర్ రెడీ టు సర్వ్. వీఆర్ రెడీ టు సర్వ్. యమ్మీ యమ్మీ మెంతి కూర, చిక్కుడుకాయ ఫ్రై రెడీ. దీంట్లో మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్ వాడున్నాం ప్లస్ బీన్స్. సో రెండు హెల్త్కి చాలా మంచిది. ఇట్ ఈస్ లైక్ ఫుల్ రిచ్ ఆఫ్ విటమిన్స్ అండ్ ఫైబర్. మేథీ బీన్స్ ఫ్రై రెడీ. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సో బీన్స్ మనం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తప్పకుండా తినాలి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.